వైరస్సా? అలాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. అది ఫ్లూ లాంటిదే. ఫ్లూతో కొన్ని వేల మంది చనిపోతుంటారు. జ్వరం వచ్చినట్లుగా వస్తుంది. ఓ టాబ్లెట్ వేసుకుంటే చాలు, 14 రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది. ఈ ప్రకటనలన్నీ ఎక్కడో విన్నట్టుగా, ఎక్కడో చదివినట్టుగా అనిపిస్తుంటాయి కదా. ఇవన్నీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి జాలువారిన వైరస్పై అవగాహన ఆణిముత్యాలని చిన్న పిల్లాడికి కూడా తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు వైరస్ నోట చిక్కి విలవిల్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మొదట్లో ఇంతే మాట్లాడారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలో వైరస్ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చారు. అప్పుడు వైరస్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా లైట్ తీసుకున్నారు. ఆ తర్వాత స్వదేశం వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత వైరస్ విస్తృతి గురించి మీడియాలో అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానం వైరస్ సాధారణ ఫ్లూ లాంటిదే. ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ వచ్చి కొన్ని వేల మంది చనిపోతున్నారని లైట్ తీసుకున్నారు. అచ్చంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పారు. అది జ్వరం లాంటిదేనని, కంగారు పడాల్సిన పనే లేదని, 14 రోజులు మందులు వేసుకుంటే సరిపోతుందన్నారు. అంతకు ముందే పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ సలహాలు కూడా ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు కూడా. కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. అయినా అమెరికాలో లాక్డౌన్ విధించలేదు ట్రంప్. ఎందుకు? అవసరం లేదని, అలా చేస్తే తీవ్రమైన నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ చెయ్యమని సలహా ఇచ్చిన పెద్ద మనుషుల్ని తనదైన స్టైల్లో వెకిలిగా వెటకారం చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వాయిదా వేస్తే రచ్చ చేశారు. అది అసలు సమస్యే కాదన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీఎస్తో లేఖలు రాయించారు. ఆయన హడావిడి చూసి చాలామందికి ట్రంపే గుర్తుకు వచ్చారు. కానీ భవిష్యత్ ఎలా ఉంటుందో అప్పటికీ అటు ట్రంప్కి కానీ, ఇక్కడ ఏపీ ట్రంప్ జగన్కి కానీ తెలియదు. చైనీస్ వైరస్ అంటూ అక్కడ ట్రంప్ చెలరేగిపోతూ ఉంటే, ఇక్కడ ఆయన క్లోన్ జగన్ మాత్రం కమ్మ వైరస్ అని కలవరించేస్తున్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లే మాస్కులు కట్టుకోవాలని, తాను కట్టుకోనని ట్రంప్ వాదిస్తున్నారు. ఇక్కడ డాక్టర్లకెందుకు మాస్కులని ఏపీ ట్రంప్ వాదిస్తుంటారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూర్ఖత్వం వలన ఇప్పుడు ఆ దేశం మృత్యుముఖంలో నిలిచింది. లక్షల మందికి వైరస్ సోకింది. కొన్ని వేల మంది చనిపోయారు. రోజురోజుకు వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ విషయం చాలు అధ్యక్షుడు ట్రంప్ ఎంత దారుణంగా నిర్లక్ష్యం చేశారో, ఆ నిర్లక్ష్యానికి మూల్యం ఎవరు చెల్లించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అచ్చంగా ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి. వైరస్ను మొదట్నుంచి నాన్ సీరియస్గా తీసుకున్న ట్రంప్ డూప్ సరైన చర్యలు తీసుకోలేదు. ఆయన తీరును చూసిన అధికారులు కూడా అదే పద్ధతిలో వ్యవహరించారు. ఫలితంగా 1-2 కేసులతో ఉండే ఏపీ ఇప్పుడు టాప్ రేసు కోసం పోటీ పడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరింది. అంటే ఎవరి ద్వారా వ్యాపించిందో కూడా తెలియకుండానే ఇతరులకు వ్యాపించేస్తోంది. చాలా పరిమితంగా టెస్టులు చేస్తున్నప్పటికీ ఈ దుస్థితి వచ్చింది అంటే బయటపడని వాళ్లు పెద్ద ఎత్తున ఉంటారని అర్థం. సామాజిక వ్యాప్తి జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అంటే అమెరికా రేంజ్ మరణ మృదంగానికి ఏపీ చాలా దగ్గరగా వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పాలకుడు మూర్ఖుడైతే ప్రజలకే కష్టాలు. ఇప్పుడు అదే తెలిసి వస్తోంది. ట్రంప్లో ఏదో ఉందని నమ్మిన ప్రజలు ఇప్పుడు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. గట్టిగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు నిజాలు చెప్పలేని ముఖ్యమంత్రి, ఆయనకు తగ్గ హడావిడి చేసి పనుల్లో మాత్రం సైలెంట్ అయ్యే అధికార యంత్రాంగం మొత్తంగా అమెరికా పరిస్థితిని కళ్ల ముందు ఉంచేస్తోంది. ఇప్పుడైతే భవిష్యత్ భయానకంగా కనిపిస్తోంది. ఏపీని దేవుడే కాపాడాలి.